హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి ద పిప్పర్. ఇంకెందుకు ఆలస్యం, ఆ రివ్యూలో కలుపుతాం. ద పిప్పర్ గైస్, యాక్చువల్లీ ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీ మన లయన్స్ గేట్ అనే ఒక సంబంధించిన ప్లాట్ఫామ్లో ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, మూవీ అనేది నాకు నచ్చలేదు, డిసప్పాయింట్ అయ్యాను. మరి ఎందుకు ఇలా చెప్తున్నాను ఏంటో ఇన్డెప్త్ రివ్యూలో చెప్తా. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, మన హీరోయిన్ వచ్చేసి లైక్ సంగీతం ఇవి నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకా తను సంగీతం నేర్చుకుంటూ తన ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేసే క్రమంలో అనుకోకుండా లైక్ ఒక బుక్ ఉంటుంది అన్నమాట, సంగీతం సంబంధించిన బుక్. ఆ బుక్ ఏదైతే ఉంటుందో దానివల్ల మన హీరోయిన్ లైఫ్లో కొన్ని సమస్యలు, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఇంతకీ ఆ సమస్యలు ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ వచ్చేసి హారర్ మూవీ. ఈ మూవీలో ఏదైతే హారర్ ఉందో అంత పెద్ద వర్కౌట్ కాలేదు. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది అనమాట. బోరింగ్గా ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్. ఎట్ ద సేమ్ టైం ఇంకా సెకండ్ హాఫ్ అయినా కొంచెం బాగుంటుంది అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా టోటల్లీ బోరింగ్గా ఉంటుంది. ఇంకా కాస్త మధ్యలో ఏదైతే హారర్ సీన్స్ వచ్చాయో ఓకే పర్వాలేదు అనిపించింది. అంత మించి ఇంకా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే జస్ట్ వన్ టైం వాచ్ చేయండి, అంత మించి లేదు. ఇంకా ఫైనల్గా పలానా ఈ మూవీకి మరి నువ్వెంత ఇస్తావు భయ్యా రేటింగ్ అంటే, నేను 5కి 2.5 ఇస్తే. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాటి మన రివ్యూస్ వచ్చేసి ఇలాంటి రివ్యూస్, ఇంకా ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ప్రభాస్.